నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ఒక సంచలనమైన కథనం వచ్చింది. మేడిగడ్డ కింద అగాధం 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల ఖాళీ. బ్యారేజీ పొడవున బొరియలాగా విస్తరణ. పునాదిలో ఇసుక కొట్టుకపోవడం వల్లే 7వ బ్లాక్ వద్ద భూగర్భంలో ప్రకంపనలు. 16వ నెంబరు గేటు ఎత్తబోతే భారీ శబ్దాలు. ప్రెషర్ గ్రౌటింగ్ పద్ధతిలో ఇసుక సిమెంటుతో అగాధం పూడ్చిన తర్వాతే ఎత్తాలని నిర్ణయం. దాన్ని నింపకుండా పనులు నిర్వహిస్తే బ్యారేజీ మరింతగా లోపలికి కుంగే ప్రమాదం. 4-5 రోజుల్లో మేడిగడ్డకు ముఖ్యమంత్రి వస్తారు అనేది ఈ వార్తా సారాంశము. మేడిగడ్డ కిందటి సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలలో మేడిగడ్డ కుంగింది. ఆ కుంగడానికి గల కారణాలపైన ఒకవైపున అధ్యయనం నిపుణులతో ఒకటి, రెండోది లీగల్గా 2 రకాల అధ్యయనాలు దానిపైన జరుగుతున్నాయి. వివిధ రంగాలకు సంబంధించిన, అంటే ఇరిగేషన్కు సంబంధించిన, ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన, హైడ్రాలజీ, ఇలాంటి వాళ్ళంతా నిపుణులు దానిపైన అధ్యయనం ఓ పక్కన జరుగుతున్నది. మరొక పక్కన జాతీయ ఆనకట్టల NDSA బృందం సూచనల మేరకు, వారిచ్చిన నివేదిక మేరకు మేడిగడ్డ దగ్గర మరమ్మతులు చేయాలని భావిస్తున్నారు. గేట్లు ఎత్తుతున్నప్పుడు భారీ శబ్దాలు రావడంతో వాటిని అట్లా ఆగిపోయారు. కారణం ఏమిటి? బొరియలాగా ప్రాజెక్టు మొత్తం ఆనకట్ట ఇక్కడ నుంచి అక్కడ వరకల్లా అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపాలి ఇప్పటి వరకు. ఆ తర్వాతనే గ్రౌటింగ్ అంటే సిమెంటు కంకర పెట్టి దాన్ని నింపడం, అది అయిన తర్వాత చేద్దామని ఒక స్టోరీ ఇందులో మొదటి పేజీలో ఉన్నది. ఇక పారిశుద్ధ కార్మికురాలతో అసభ్య చేష్టలు. కిషన్ అంటూ ఫోటో ఉంది ఇక్కడ. వార్త ఉంది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అనే వార్త. హేమ రక్త నమూనాలో డ్రగ్స్ జాడ. మరో నటి ఆశీరాయ్ బ్లడ్ శాంపిల్లోను అనే వార్తున్నది. IITNలకు ఉద్యోగాలు కరువు అనే వార్త. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత హత్య అనే వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. 2047 వరకు కష్టపడతా నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక పనే ధ్యానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. బిల్లులన్నీ పెండింగు, గత ప్రభుత్వం నుంచి క్లియర్ కాని బకాయిలు అనే వార్త. పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు, 6 విధానాలపై కసరత్తు అనే వార్త ఉన్నది. ఇక తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్పై కేసు. కొనతం దిలీప్తో పాటు మరొకరిపై కూడా. TGSRTC నకిలీ లోగో వివాదం అనే వార్త ఉన్నది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, RTC ఫిర్యాదు మేరకు కేసు నమోదు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక సాక్షిలో కొలువు సరే జీతాలేవి, డ్యూటీలో చేరి 3 నెలల తొలి వేతనం అందుకున్న నర్సింగ్ ఆఫీసర్ అనే వార్త. మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలైన వార్తను. త్వరలో మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త. తెలిసిన వాళ్ళతోనే స్వతంత్ర కమిటీ జలాశయాలకు ఏటా తనిఖీలు అనే వార్త. బుద్ధుని బోధనలే స్ఫూర్తి, బుద్ధ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మొదటిపై హైలైట్ చేసే సాక్షిగా రైతులను తిట్టడానికి అధికారం మాజీ మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయి సందర్భంగా మాట్లాడిన మాటలను హైలైట్ చేసింది సాక్షిగా. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి కిషన్ రెడ్డి మాటలను. ఈజీ ఐపాస్ అనే వార్త. TG ఐపాస్కు భారీగా మార్పులనే వార్త. నైట్ విజన్ గాగుల్స్తో విమానం ల్యాండింగ్. భారత వాయుసేన మరో ఘనత అనే వార్త ఉన్నది. రాష్ట్రానికి వరుస సూచన అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. బీఆర్ఎస్ నేత దారుణ హత్య అనే వార్త. అభ్యర్థుల హైకోర్టు రక్షణ అనే వార్త. జూన్ 6 వరకు పిన్నెల్లి గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్ట్ చేయొద్దని ఆదేశం అనే వార్త. వీడియో లీక్ అయ్యింది, అది మేము విడుదల చేయలేదని ఈసీ చెప్పింది. ఇక కూటమి సేవలో ఘనాపాటి. చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి. పల్నాడులో హింసాకాండకు IG బత్తాసు అనే వార్త ఉన్నది. ఇక రేవులో డ్రగ్స్ నిజమనే వార్త. పౌర సరఫరా శాఖపై విచారణకు ఆదేశించాలనే వార్త మొదటి పేజీలో. వీటితో పాటుగా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ఈనాడులో మొదటి పేజీలో ప్రజారోగ్యంతో చెలగాటం అనే ప్రధానమైన స్టోరీ ఉన్నది. నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం, ప్రజల ప్రాణాలు పనంగా వ్యాపారం అనే వార్త ఉన్నది. ఇక స్లైడింగ్ దందాకు కళ్ళెం పడుతుందా, యజమాన్యాల చేతుల్లోనే బ్రాంచ్ మార్పిడి వ్యవహారం అనే వార్త ఉన్నది. 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెర. రేపు 58 స్థానాలకు పోలింగ్ అనే వార్త. బూతుల వారీగా డేటాతో గందరగోళమే. 17C ప్రతులను ఇతరులకు ఇవ్వలేము అని సుప్రీంకోర్టులో ఈసీ ప్రమాణ పత్రానికి సంబంధించిన వార్త ఉన్నది. పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనే వార్త మొదటి పేజీలో వచ్చింది ఈనాడు పత్రిక. ఇక రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నది. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని గురువారం సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహారంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం బౌద్ధ సన్యాసు తథాగత విగ్రహాన్ని సీఎంకు వారు బహుకరించారు అనే వార్త ఉన్నది. ఇక నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో ఫోటోలు ఉన్నాయి, ప్రధానమైన ఫోటోలు ఉన్నాయి. ఇందులో రాజకీయ పగ, ఫ్యాక్షన్ పడగ అనే ఒక వార్త ఉన్నది. ఫోటోతో కూడింది, బ్యానర్లో ఇచ్చారు. 5 నెలల్లో 70 మంది ACB వెళ్ళిన వార్త. బంగాళాఖాతంలో రెమల్ తుఫాన్ అనే వాడుతున్నది.
7 నక్సల్స్ ఎన్కౌంటర్ అనే వార్త శాంతి మార్గం అనుసరణీయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వార్త ఉంది. పాలమూరులో మరో రాజకీయ హత్య. ఆరుబెట్టి నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేతపై గొడ్డళ్లతో దాడి. 5 నెలల్లో రెండో ఘటన అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక వీటితో పాటుగా మంత్రి జూపల్లి బాధ్యత హత్యకు సంబంధించినట్లు మందులు లేవు, నిధుల కోత, ఔషధాల కొరత అనే వార్త. క్వింటాల్కు 216 యూ ట్యాక్స్. మళ్ళీ మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. గ్రూప్ 1 ఆల్ టికెట్ల నెలాఖరులో హేమా డ్రామా బట్టబయలు అనే వార్త. సెన్సెక్స్ హై జంప్ అనే వార్త ఉన్నది. వడ్ల రైతుల కంట తడి. మాజీ మంత్రి హరీష్ రావుతో రైతులు విలపిస్తున్న ఫోటో ఉన్నది. విత్తనాలు రామచంద్ర. పత్తి జనుము జీలుగా విత్తనాల కోసం పడిగాపులనే వాడుతున్నది. సీతక్క పర్యటనలో పోలీసుల జులుం కానవాయికి అడ్డుగా ఉన్నాయని మల్లూరులో ఆటోల అద్దాలను ధ్వంసం చేసిన పోలీసులు తెలిసినా పట్టించుకొని మంత్రి అనే వాడుతున్నది. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.